everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about pair of straight line theorems nana. First of all, first theorem నేర్చుకున్నాం కదా before video లో. Next theorem ఏమి ఇచ్చాడమంటే చూడండి మొన్న మార్చ్ లో వచ్చిన క్వశ్చన్. Show that the product of perpendiculars distance from a point alpha comma beta to the pair of straight lines ax square plus 2hxy plus by square is equal 0 is ఏమని ప్రూవ్ చేయాలమంటే మోడ్యులస్ ఆఫ్ a alpha square plus 2h alpha beta plus b beta square by denominator term వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ a minus b of whole square plus 4h square. ఈ థీరం ప్రూవ్ చేయాలి. ఓకేనమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన గివెన్ లైన్ నోట్ చేసుకుందాం. ఓకేనా. ఏంటమ్మా లెట్ ax square plus 2hxy plus by square is equals to 0. This is equation number 1. ఓకేనా. ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ నెంబర్ 1 అని కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ బిఫోర్ వీడియోలో వచ్చినట్టే 3 టర్మ్స్ మాత్రమే ఉన్నాయి. ఓన్లీ ఎక్స్ స్క్వేర్ టర్మ్, వై స్క్వేర్ టర్మ్, xy టర్మ్. మనం తీసుకునే పేర్ ఆఫ్ 2 లైన్స్ ఎలా ఉండాలి? ఓన్లీ xy టర్మ్స్ లోనే ఉండాలి. ఓకేనామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఈక్వేషన్ ఏంటమ్మా? L1x plus M1y is equals to 0. అండ్ సెకండ్ ఈక్వేషన్ కంప్లీటెడ్. థర్డ్ ఈక్వేషన్ వచ్చేసి L2x plus M2y is equals to 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ యాజ్ యూజువల్ ఈక్వేషన్ 1 is equals to ఈక్వేషన్ 2 into 3. ఈ 2 ఈక్వేషన్స్ని ప్రోడక్ట్ చేసి ఫస్ట్ ఈక్వేషన్కి ఈక్వేట్ చేయాలి. ఓకేనామా. చూడండి ax square plus 2hxy plus by square is equals to L1x plus M1y into L2x plus M2y. ఓకేనా. ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలంటే ఏం చేయాలమ్మా? ఫస్ట్ టర్మ్ని ఈ 2 టర్మ్స్తో ప్రోడక్ట్ చేయండి. సెకండ్ టర్మ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ 2 టర్మ్స్తో ప్రోడక్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకి L1x ఇంటూ L2x ఈజ్ L1 L2x స్క్వేర్, L1x ఇంటూ M2y L1 M2xy అండ్ సెకండ్ టర్మ్ M1y ఇంటూ L2x ఈజ్ M1 L2xy, M1y ఇంటూ M2y ఈజ్ M1 M2y స్క్వేర్. ఓకేనా. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ xy టర్మ్స్ రిపీట్ అయినాయి కాబట్టి ఏం చేయాలన్నా మనం కామన్ తీయాలి. ఓకేనా. L1 L2x స్క్వేర్, xy ఈజ్ కామన్, రిమైనింగ్ టర్మ్ కోఫిషియంట్ ఈజ్ L1 M2 ప్లస్ L2 M1. ఓకేనా. నెక్స్ట్ టర్మ్ ఈజ్ M1 M2 y square. Same as usual, comparing the coefficients on both sides. Comparing the coefficients on both sides. ఓకేనా. అప్పుడు ఎక్స్ స్క్వేర్ యొక్క కోఫిషియంట్ ఏముంది నాన్న? ఇక్కడ L1 L2. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఫిషియంట్ ఈజ్ a. అంటే దట్ మీన్స్ a ఈక్వల్స్ టు L1 L2 అండ్ 2h ఈజ్ ఈక్వల్స్ ఏంటమ్మా? ఇక్కడ xy కోఫిషియంట్ ఈజ్ 2h. xy యొక్క కోఫిషియంట్ ఈజ్ L1 M2 ప్లస్ L2 M1. L1 M2 ప్లస్ L2 M1. ఓకేనా. y స్క్వేర్ కోఫిషియంట్ ఏముంది నాన్న? b. ఇక్కడ y స్క్వేర్ కోఫిషియంట్ ఈజ్ M1 M2. ఓకేనా. ఇప్పుడు b వాల్యూ ఏమవుతుంది నాన్న మనకి? M1 M2. ఓకేనా. 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా. నెక్స్ట్ క్వశ్చన్లో ఏం అడిగాడో చూడండి ఒకసారి. ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆల్ఫా కామా బీటా టు ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఓకేనా. మనం తీసుకున్న ఈ పేర్ ఆఫ్ 2 లైన్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ప్రోడక్ట్ చేయమని చెప్పాడు. ప్రోడక్ట్ చేస్తే ఏమని ప్రూవ్ అవ్వాలి? మనకి ఈ థీరం ప్రూవ్ అవ్వాలి. ఓకేనా. ఇప్పుడు లెట్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ఫా కామా బీటా టు ద ఈక్వేషన్ 2. అంటే ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా తెలియాలి. ఫార్ములా తెలియాలి అంటే సేమ్ యాజ్ యూజువల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏ ఈక్వేషన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్స్ టు 0. లేదంటే ఓన్లీ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్కి పాసింగ్ త్రూ ద పాయింట్ ఈజ్ p ఆఫ్ x1 కామా y1.
పాసింగ్ త్రూ ద పాయింట్ ఏంటమ్మా x1 y1 ఈ పాయింట్ గుండా పాస్ అవుతున్నప్పుడు దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది నాన్న మనకి d ఈజ్ ఈక్వల్స్ టు ax1 ప్లస్ by1 ప్లస్ c మోడ్లెస్ ఆఫ్ బై డినామినేటర్ టర్మ్ వచ్చేసి ఏమవుతుందమ్మా మనకి డినామినేటర్ టర్మ్ వచ్చేసి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకేనా? ఈ టూ టర్మ్స్కి మనం ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా చేయాలి అంటే దీనికి రిలేటెడ్గా మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దేనికి ఫైండ్ అవుట్ చేస్తున్నాం L1x ప్లస్ M1y పాసింగ్ త్రూ ద పాయింట్ ఈజ్ ఆల్ఫా కామా బీటా. దట్ మీన్స్ D1 ఈజ్ ఈక్వల్స్ టు అంటే D1 అని ఎందుకు కన్సిడర్ చేసుకోవాలి టూ లైన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫస్ట్ లైన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ D1, సెకండ్ లైన్ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ D2. ఆ టూ D2లను మనం ఫైండ్ అవుట్ చేసి ఈ ఈక్వేషన్ ప్రూవ్ చేయాలి. ఓకేనా అమ్మా? D1 ఈజ్ ఈక్వల్స్ టు L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా మోడ్లెస్ ఆఫ్ డినామినేటర్ టర్మ్ వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్. ఓకేనామా? ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అనేది లేదు కాబట్టి మనకి ఓన్లీ XY టర్మ్స్ ఏమొచ్చినాయమ్మా XY ప్లేస్లో ఆల్ఫా కామా బీటా, ఎందుకంటే పాసింగ్ త్రూ ద పాయింట్ ఈజ్ ఆల్ఫా కామా బీటా. ఓకేనా? అప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుందన్న మనకి మోడ్లెస్ ఆఫ్ L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా బై అండర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్. సెకండ్ ఈక్వేషన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి మనం D2 డిస్టెన్స్. ఓకేనమ్మా? D2 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. D2 డిస్టెన్స్ అంటే ఏమవుతుంది ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఈక్వేషన్ రాసుకోండి. D2 ఈజ్ ఈక్వల్స్ టు L2 ఆల్ఫా ప్లస్ M2 బీటా బై అండర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ మోడ్లెస్. ఓకేనా? ఈ టూ డిస్టెన్స్ ఏమన్నారు పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ ఇచ్చాడు కదా perpendicular distances from a point ప్రోడక్ట్ చేయమన్నాడు. ఆల్ఫా కామా బీటా గుండా పాస్ అవుతున్నప్పుడు ఏం చేయాలి ప్రోడక్ట్ చేయాలి పేర్ ఆఫ్ టూ లైన్స్. ఓకేనా? ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్, ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అంటే దట్ మీన్స్ D1 D2 ఈజ్ ఈక్వల్స్ టు L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా మోడ్లెస్ ఆఫ్ బై అండర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ మోడ్లెస్ ఆఫ్ L2 ఆల్ఫా ప్లస్ M2 బీటా బై డినామినేటర్ టర్మ్ వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. ఈ టూ డిస్టెన్స్ని మనం ప్రోడక్ట్ చేసి దీనికి ఈక్వేట్ చేయాలి. ఓకేనా అమ్మా? ఇప్పుడు ఆ టూ టర్మ్స్ మల్టిప్లై చేయాలంటే న్యూమరేటర్ టర్మ్స్ని ప్రోడక్ట్ చేయాలి, డినామినేటర్ టర్మ్స్ని ప్రోడక్ట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు న్యూమరేటర్ టర్మ్స్ మోడ్లెస్ తీసేసి మల్టిప్లై చేసుకున్నాం. ఏంటమ్మా L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా ఇంటూ సెకండ్ టర్మ్ ఈజ్ L2 ఆల్ఫా ప్లస్ M2 బీటా బై డినామినేటర్ టూ రూట్స్ ఉంటే వన్ రూట్లో కన్వర్ట్ చేసుకోమన్నాను కదా. చూడండి అండర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. ఈ టూ టర్మ్స్ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ టర్మ్స్ని మనం ప్రోడక్ట్ చేయాలి. ప్రోడక్ట్ చేసి ఇచ్చిన గివెన్ థీరమ్కి ప్రూవ్ చేయాలి, ఈక్వేట్ చేయాలి. ఓకేనా? ఈ థీరమ్స్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ అర్థం చేసుకుంటే చాలా ఈజీ అమ్మా. మిస్టేక్స్ లేకుండా దానికి రిలేటెడ్ ఫార్ములాస్తో సహా హింట్స్ ఇచ్చి రాయాలి జాగ్రత్తగా. ఫుల్కి ఫుల్ మార్క్స్ పడతాయి, 7కి 7. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని మాత్రం మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అమ్మ, అప్పుడు మాత్రమే కంప్లీట్ థీరం అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలన్నా మనం ప్రోడక్ట్ చేయండి. ఫస్ట్ టూ టర్మ్స్ L1 ఆల్ఫా ఇంటూ L2 ఆల్ఫా, L1 L2 ఆల్ఫా స్క్వేర్ న్యూమరేటర్ టర్మ్, L1 L2 ఆల్ఫా స్క్వేర్. సెకండ్ టర్మ్ L1 ఆల్ఫా ఇంటూ M2 బీటా, L1 M2 ఆల్ఫా బీటా, L1 M2 ఆల్ఫా బీటా. నెక్స్ట్ సెకండ్ టర్మ్ M1 బీటా ఇంటూ L2 ఆల్ఫా, M1 L2 ఆల్ఫా బీటా, M1 L2 ఆల్ఫా బీటా. నెక్స్ట్ M1 బీటా ఇంటూ M2 బీటా, M1 M2 బీటా స్క్వేర్. న్యూమరేటర్ టర్మ్ కంప్లీటెడ్. డినామినేటర్ టర్మ్ ఓకేనా? డినామినేటర్ టర్మ్స్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ L1 స్క్వేర్ L2 స్క్వేర్, L1 L2 ఆఫ్ హోల్ స్క్వేర్, M1 స్క్వేర్ M2 స్క్వేర్, M1 M2 ఆఫ్ హోల్ స్క్వేర్, L1 L2 ఆఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ M1 M2 ఆఫ్ హోల్ స్క్వేర్. సెకండ్ M1 స్క్వేర్ L2 స్క్వేర్, M1 L2 ఆఫ్ హోల్ స్క్వేర్, M1 L2 ఆఫ్ హోల్ స్క్వేర్. థర్డ్ టర్మ్ M1 స్క్వేర్ L2 స్క్వేర్,
m1 square l2 square అంటే m1 l2 ఆఫ్ హోల్ స్క్వేర్ కంప్లీటెడ్. నెక్స్ట్ l1 square m2 square l1 m2 ఆఫ్ హోల్ స్క్వేర్ l1 m2 ఆఫ్ హోల్ స్క్వేర్. ఓకేనామా? అండర్ రూట్ 4 టర్మ్స్ వచ్చేసినాయి కదమ్మా. ఇప్పుడు మనకి 4 టర్మ్స్లో ఫస్ట్ 2 టర్మ్స్ ఎలా ఉన్నాయి మనకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అండ్ సెకండ్ 2 టర్మ్స్ వచ్చేసి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. బిఫోర్ వీడియోలో మీకు చెప్పాను కదమ్మా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ ఈజ్ a మైనస్ b ఆఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అండ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b ఆఫ్ హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఓకేనా? ఫస్ట్ 2 టర్మ్స్కి ఏమో ఫస్ట్ ఫార్ములా అప్లై చేయండి, సెకండ్ 2 టర్మ్కి ఏమో సెకండ్ ఫార్ములా అప్లై చేయండి. న్యూమరేటర్లో ఆల్ఫా బీటా రిపీటెడ్ టర్మ్ కాబట్టి ఆల్ఫా బీటాను కామన్ తీద్దాం. ఓకేనమ్మా? l1 l2 ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా బీటా ఈజ్ రిపీటెడ్ టర్మ్ కాబట్టి ఆల్ఫా బీటాను కామన్ తీస్తే ఏమొస్తుంది నాన్న మనకి? l1 m2 ప్లస్ l2 m1. ఓకేనా? నెక్స్ట్ రిమైనింగ్ m1 m2 బీటా స్క్వేర్ బై డినామినేటర్ టర్మ్ వచ్చేసి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ ఈజ్ l1 l2 మైనస్ m1 m2 ఆఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 l1 l2 m1 m2. సెకండ్ 2 టర్మ్స్కి l1 m2 ప్లస్ l2 m1 ఆఫ్ హోల్ స్క్వేర్ మైనస్ 2 l1 l2 m1 m2. ఓకేనా? అండర్ రూట్ ఈ ప్లస్ 2 l1 l2 మైనస్ 2 l1 l2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. l1 l2 వాల్యూ ఏంటమ్మా? a ఆల్ఫా స్క్వేర్ ప్లస్ దిస్ ఈజ్ 2h ఆల్ఫా బీటా b బీటా స్క్వేర్ m1 m2 వాల్యూ ఈజ్ b బీటా స్క్వేర్. న్యూమరేటర్ కంప్లీటెడ్. డినామినేటర్ టర్మ్ ఈజ్ a మైనస్ b ఆఫ్ హోల్ స్క్వేర్ అండర్ రూట్ l1 m2 plus l2 m1 is 2h of whole square. That means 4h square. Okay na? d1 d2 is equals to modulus of a alpha square plus 2h alpha beta plus b beta square by denominator term is under root of a minus b of whole square plus 2h of whole square means 4h square. This is the theorem completed. Okay na ma? ఏమి ఇచ్చాడు మనకి? పేర్ ఆఫ్ లైన్ ఒక లైన్ ఇచ్చేసి పాసింగ్ త్రూ ద పాయింట్ ఆల్ఫా కామా బీటా పేర్ ఆఫ్ 2 లైన్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ప్రోడక్ట్ చేసి ఏమని ప్రూవ్ చేయమన్నాడు? టీటా ఈజ్ మోడ్లెస్ ఆఫ్ ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ b బీటా స్క్వేర్ బై మోడ్లెస్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ b ఆఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. ఓకేనమ్మా? ఏం థీరం కంప్లీటెడ్ కదమ్మా? ఇలాంటి థీరమ్స్ ఇంకా 2 ఉన్నాయి నాన్న. ప్యారలల్ లైన్ ఒకటి, యాంగులర్ బైసెక్టర్. ఈ 2 థీరమ్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే 5 థీరమ్స్లోకి వెళ్ళి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది, 7 మార్క్స్ వస్తాయి. ఓకేనా? సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి బాగా యూస్ఫుల్ అని చెప్తున్నాను. జాగ్రత్తగా నా వీడియో మిస్ అవ్వకుండా నేర్చుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దమ్మా. ఓకేనా?